న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ ట్రాక్టర్లో రైతు సదస్సు నేలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ. రైతు అవగాహన సదస్సు న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ. మీ సార్ ఒక్కడే న్యూస్ ఛానల్ న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ. కంపెనీ పేరు చెప్పండి. ఓకే, పేరు మీ కంపెనీ పేరు? సింజెంటా ఇండియా లిమిటెడ్, రేఖా కార్పొరేషన్, ఖమ్మం. ఓకే ఓకే. మీరేమైనా చెప్తారా? ఏమైనా చెప్తారా? కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. అన్న ఏమైనా చెప్తారా నాతో? అది విన్ఫినిట్ కంపెనీ అండి. కిసాన్ గ్రో ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి. మేము వరికి, పత్తి, మిర్చి అన్నిటికీ పూత రావడానికి, వేరు వ్యవస్థ డెవలప్ చేయడానికి, వేరు వ్యవస్థ డెవలప్ అయ్యి ఓన్లీ మొక్క బలంగా ఉంచడానికి ఉంటాయి. మా దాంట్లో పురుగు చంపడానికి ఉండదు, ఓన్లీ ఆర్గానిక్. అయితే ఈ సదస్సుని మనం ముందుగా కొనసాగిస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ మనకి మధుకాన్ షుగర్స్ నుంచి డాక్టర్ పామిడి సార్ చెప్పండి, మీ పేరేంటి? కంపెనీ ఏ కంపెనీ తరఫున మీరు రిప్రజెంటేటివ్? అదామా కంపెనీ. ఓకే, ఇది ఇజ్రాయెల్ బేస్డ్ కంపెనీ. దీంట్లో చాలా రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి. అన్ని క్రాప్లకు సంబంధించిన ప్రోడక్ట్లు కూడా అన్ని రైతులకు అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. రైతులకు కూడా అందుబాటు ధరలోనే దొరుకుతుంటుంది. మా దాంట్లో కస్టూడియా అనే మందు ఉన్నది. ఇది వరిలో అన్ని రకాల తెగుళ్ళతో పాటు గింజ మచ్చకి తర్వాత దిగుబడికి పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి ప్లిథోరా అనే ప్రొడక్ట్ కూడా ఉన్నది. ఇది అనేక రకాల పురుగుల్ని
చంపుతుంది, ఆకుచుట్ట పురుగు మీద పనిచేస్తుంది. తర్వాత మాది ఇంకోటి కొత్త మందు వచ్చింది బ్లాస్లని, ఇది అగ్గి తెగుల మీద పనిచేస్తుంది. అగ్గి తెగులతో పాటు మరియు గింజ షైనింగ్ మరియు ఏ పంటకి సంబంధించి? వరి పంట, పత్తి పంటకి? వరి పంటకు సంబంధించింది. ఇది వరి పంటకు సంబంధించిన ప్రోడక్ట్, ఇది బాగా పనిచేస్తుంది వరిలో. తర్వాత వచ్చేసి బరోజ్ అనే కొత్త ప్రోడక్ట్ కూడా వచ్చింది ఈసారి. బరోజ్ ఏంటంటే బాగా వరిలో దుబ్బు చేస్తుంది, అధిక పిలకలు వస్తుంది. ఆ తర్వాత కాండం దొరికి పురుగుని నియంత్రిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. పూత లేకుండా సార్ నమస్తే, నేను న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ గరిడేపల్లి సత్యనారాయణ. మీ కంపెనీకి సంబంధించి చెప్పండి సార్. సార్ మా కంపెనీ పేరు విల్లోవుడ్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా. ఏంటి ప్రత్యేకతలు? ఏ పంటలకు సంబంధించి? ఎంఎన్సీ కంపెనీ సార్ ఇది. ఓకే. ఇదన్నీ కూడా టెక్నికల్స్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ. 50 కంట్రీలలో మనకి పనిచేస్తున్న కంపెనీ. ఇది చాలా లార్జెస్ట్ కోన్ ఫ్యాక్టరీస్ ఉన్న కంపెనీ సార్. ఇది ఢిల్లీ బేస్డ్ హెడ్ ఆఫీస్, హైదరాబాద్ వచ్చేసి మనకి జోనల్ ఆఫీస్, విజయవాడ రీజనల్ ఆఫీస్ ఉంది. రైతు చెరువులో మనకి ప్రోడక్ట్లు చాలా అధికంగా ఉన్నాయండి. అన్ని కాంబినేషన్ ప్రోడక్ట్స్లో రైతులు ఎక్కువ మన్నన పొందుతున్న కంపెనీ ఇది. అలాగే మన వరిలో ఎక్కువగా ప్రధానంగా వచ్చేది మనకి స్టెమ్ రాట్ వచ్చేది, దుబ్బుకుళ్ళు తెగులని రైతు భాషలో అంటాం మనం. ఆ దుబ్బుకుళ్ళు తెగులు కంట్రోల్ సమర్థవంతంగా చేసేది వాలెక్స్ట్రా అని చెప్పేసి మనకు ఉపయోగపడుతుందండి. ఇది ఈ వాలెక్స్ట్రా అనేది లీటర్ వచ్చి 2 ఎకరాల నిమిత్తం మనం వాడుకున్నప్పుడు పంటలో వచ్చే ప్రతి ఒక్క దుబ్బుకుళ్ళు తెగుల్ని ఏ భాగంలో వచ్చినా కానీ సమర్థవంతంగా అరికట్టగలుగుతుంది వరి పంటకు సంబంధించి. అలాగే మనకి ఎక్సోటిగా ఉంది సార్. ఎక్సోటిగా వచ్చేసి మనకి చెరుకు వరిలో కూడా వాడుకోవచ్చు. ఎకరానికి 6 కిలోలు. దీనిలో మన కార్టావైడ్రా క్లోరైడ్ ఫిప్రోనిల్ టెక్నికల్తో మనకి 6 kg మోతాదులో మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇది అదే కాకుండా మనకి ఇమిడో అక్లోప్రిడ్ 30.5% కూడా వస్తుందండి మనకి. మేజర్గా మనకి దేనికి పనిచేస్తుంది సార్? ఇది అన్ని రసం పీల్చే పురుగులకి, దోమపోటు మీద కూడా పనిచేస్తుంది సార్. ఇది పత్తి మిరపలో కూడా పై ముడతకి కింద ముడత కూడా వాడచ్చు. ఇది ఇన్నోవేక్సర్స్ ఇది ల్యాండా ప్లస్ ఇమిడా కాంబినేషన్తో వస్తుందండి. ఇది వరిలో వాడచ్చు, మిర్చి పత్తిలో కూడా వాడచ్చు. ఇది రసం పీల్చే పురుగుల మీద, ఆకుచుట్టు పురుగు మీద, వేరు పురుగు మీద వాడతారనేది. దోమపోటును కూడా తొందరగా రాకుండా అరికట్టే దానిలో ప్రధానంగా పనిచేస్తుంది. ఇది లీటర్ వచ్చి 4 ఎకరాలకు వాడుకోవాలండి దీన్ని. అంతేకాకుండా మేము మా కంపెనీ తరఫున ప్రొవైడ్ చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా పేటెంట్ ప్రోగ్రాంలు నడుస్తున్నది కాబట్టి రైతులందరూ దీన్ని బాగా ఆదరిస్తున్నారు, అధిక దిగుబడి సాధిస్తున్నారు. రైతుల్లో మనకి చాలా నమ్మకం కలిగి ఉంది కాబట్టి ప్రతి ప్రోడక్ట్ నమ్మకంగా కంపెనీ అందించడానికి ఇంకా ఎన్నో ప్రయత్నాలు చేసి రైతు చెరువులో రైతు యొక్క సదా సేవలో కంపెనీ ఉంటుందండి. ఇది మా యొక్క కంపెనీ ప్రొఫైల్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పేరు చెప్పండి సార్. నా పేరు రవిబాబు, బేస్డ్ అట్ ఖమ్మం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం వస్తాను, దగ్గరికి వస్తాను సార్. మీ పేరు చెప్పండి. ముందుగా నా పేరు మురళి. నేను ధనుక కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ చెప్పండి, మీకు స్పెషలైజేషన్ ఏంటి మీ కంపెనీకి సంబంధించి? మా కంపెనీలో స్పెషలైజేషన్ మోటార్, గొరివా సూపర్, కోనికా, బెడ్షీట్ ఇలా కొన్ని ఉత్పాదనలు ఉన్నాయి. ఆ ఉత్పాదనలో ఒక్కోదానికి మీకు వివరణ ఇస్తాం. ఫస్ట్ మోటార్. ఈ మోటార్ అనేది దీంట్లో ఉండేది కార్టావైడ్రా క్లోరైడ్ 75% SG అంటే సాల్యుబుల్. ఏ పంటలకు పనిచేస్తే ఎందుకు కొడతారు? ఈ సాల్యుబుల్ గ్రానువల్లో పనిచేస్తుందండి. ఇది వరి పొలంలో ఆకుచుట్టు పురుగు ప్లస్ మొగి పురుగు. ఇది ఆకుచుట్టు పురుగు, మొగి పురుగు మీద ప్రధానంగా పనిచేస్తుంది. ఇది గుడ్డుతో సహా గుడ్డు, తల్లి పురుగు, పిల్ల పురుగు సమర్థవంతంగా నివారణ చేస్తుంది. మోతాది 200 నుంచి 250 గ్రాముల మోతాదులో వాడాలి. నెక్స్ట్ ఈ గొడిగో సూపర్ అండి. ఈ గొడిగో సూపర్ అనేది దీంట్లో 2 ఉత్పాదనలు ఉన్నాయి. పేరు కనిపించింది. ఇది 2 ఉత్పాదనలు ఉన్నాయి. ఇది ఒకటి అదాక్సిస్ట్రోబిన్ ప్లస్ డైఫికానజోల్. ఈ అదాక్సిస్ట్రోబిన్ గ్రూప్, కొనజల్ గ్రూప్ ఉంటాం. అంటే ఇది కొనజల్ గ్రూప్ డైఫికానజోల్ దేని పనిచేస్తుంది అంటే పాంపొడ తెగులు, పొట్టకుళ్ళు, గింజ షైనింగ్ ప్లస్ ఫ్లాగ్ లీఫ్ అంటే పోటాకు ఆరోగ్యవంతంగా ఉంటే. ఏ పంటలకు పనిచేస్తుంది? ఇది అన్ని పంటల్లో వాడుకోవచ్చు అండి. ప్రధానంగా మనం దీన్ని రికమెండ్ చేసేది మాత్రం వరి పంటలో రికమెండ్ చేస్తున్నాము. ఈ వరి పంటలో కూడా మనం చిరు పొట్ట నుంచి బిరు పొట్ట దశలో అంటే 60 నుంచి 65 దశలో రోజుల వాడలో మనం వాడుకున్నట్లయితే పాంపొడ తెగులు, పొట్టకుళ్ళు, గింజ షైనింగ్ అంటే మన పోటాక్ అనేది
అంటే ఆరోగ్యంగా ఉంటే పిండి పదార్థాలు తయారు చేసి గింజ కూడా పూర్తిగా పాలు పోసుకుంటా, అంటే మడవతాలు కూడా పోకుండా పూర్తిగా పాలు పోసుకుంటా చేస్తుంది అన్నమాట. ఇది గొడవ సూపర్. నెక్స్ట్ ఈ బెడ్షీట్ అండి, అక్కడ పెట్టది. ఈ బెడ్షీట్ అనేది ఏ మందులైనా కలుపుకోవచ్చు, అంటే తెగుల మందులైనా, శిలీంద్రనాశులైనా, లేదంటే కలుపు మందులైనా. ఇది వాడడం వల్ల ఏంటంటే స్టిక్కి, అంటే ఆకు యొక్క పత్రాలను చొచ్చుకుని పోతుంది, ప్లస్ ఘాటైన వాసనలు వచ్చే మందుల్ని తగ్గించి మొక్కకు అందిస్తుంటుంది అన్నమాట. ఓకే అండి. ఇది లస్టర్ అనేది మన కంపెనీ నూతన టెక్నాలజీతో తీసుకొచ్చిందండి. దీంట్లో ఉండే మాలిక్యూల్ ఏంటంటే ఫ్లూజైలజోల్ ప్లస్ కార్బన్డిజం. ఇది ప్రధానంగా మేము రికమెండ్ చేసేది ఏంటంటే మిర్చి పంటలో దీని మోతాదు వచ్చేసి 384 ml వాడుకున్నట్లయితే కొమ్మకుళ్ళు, కాయకుళ్ళు, తర్వాత కొమ్మకి అంటే కాయకు వచ్చే ఉంటాయి కదా తొడిమ కూడా కట్టు కాకుండా చూసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే మిర్చి కూడా పండుగ అంటే చాలా బంగారమైన కలర్లో వచ్చి మంచి షైనింగ్ వస్తుందండి. మోతాదు దీనికి 384 ml. ఎంతకు వస్తుందండి ఆ డబ్బా? ఎకరానికి 304 ml, 24 ml అన్నమాట ఎకరానికి. సరే, దేనికి పనిచేస్తుంది? పౌడర్ అయితే లిక్విడా? చెప్తానండి. ఇది కోనిక అనేది ఒక బ్యాక్టీరియా నాశిని మరియు శిలీంద్రనాశిని. ఈ బ్యాక్టీరియా అది ఏ కంపెనీకి కూడా లేదు, నూతన టెక్నాలజీతో మన కంపెనీ తీసుకొచ్చిందండి. ఒక బ్యాక్టీరియా నాశిని, శిలీంద్రనాశిని కలిపి ఇది మిర్చిలో వచ్చేసి తలమాడు, కొమ్మకుళ్ళు, కాయకుళ్ళు ప్లస్ వేరుకుళ్ళకు వాడొచ్చండి. ఇది మోతాదు వచ్చేసి ఎకరానికి 250 గ్రాములు. చాలా వరకు వేరుకుళ్ళు వచ్చినప్పుడు దీన్ని డ్రించింగ్ పద్ధతిలో కూడా వాడుకోవచ్చు. లీటర్కి 2 గ్రాముల చొప్పున. ఇది ఫార్ములేషన్ వచ్చేసి WP అంటే వెటబుల్ పౌడర్ రూపంలో తీసుకొచ్చారండి. దీన్ని కోనిక ఎకరానికి 250 గ్రాములు మోతాది. డ్రించింగ్ పద్ధతిలో కూడా లీటర్కి 2 గ్రాముల చొప్పున వాడుకోవచ్చు. నీళ్ళల్లో కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డ్రించింగ్ చేసుకోవాలంటే లీటర్కి 2 గ్రాముల చొప్పున నాజిల్ తీసి పోయారండి. ఇది ఎప్పుడు పోయాలి? ఇది డ్రించింగ్ అనేది కొమ్మకుళ్ళు, అది వేరుకుళ్ళు వచ్చినప్పుడు. చాలా ఫేమస్ అండి ఈ సెంప్రా. ఇది ఏ పంటకి సంబంధించింది? ఎంత కలపాలి? ఏమేమి ఇట్లా పనిచేస్తాయి? ఈ సెంప్రా అనేది ఏంటంటే ఇప్పుడున్న ప్రతి కంపెనీలో రైతుకు కూడా చాలా ప్రధానమైన సమస్య కలుపులో తుంగ సమస్య. తుంగ ఓన్లీ ఆకు వరకే పోతుంది, కలుపుకు పనిచేస్తుంది ఇది. తుంగ గెడ్డ పోదండి. ఈ సెంప్రా వాడడం వల్ల తుంగ గెడ్డతో సహా పోతుంది. కానీ ఈ సెంప్రా అనేది దేంట్లో వాడాలంటే మొక్కజొన్న మరియు చెరుకు ఈ రెండు పంటలనే వాడాలి. దీని మోతాదు వచ్చేసి 30 గ్రాములు ఎకరానికి. అదండి, ఓన్లీ తుంగ మీద బాగా స్ప్రే చేయాలా? స్ప్రే చేసుకోవాలండి. ఇది స్ప్రే చేసుకున్న దశ కూడా 2 నుంచి 3 ఆకులు ఉన్నప్పుడే, అంటే గడ్డి ఉన్నప్పుడే మాత్రం స్ప్రే చేసుకోవాలి. వేరే ఇతర పంటలు వాడకూడదు. ఓన్లీ చెరుకు మరియు మొక్కజొన్న మాత్రమే. ఇది చాలా అది ప్రధానంగా రైతుకు వచ్చే సమస్య తుంగ సమస్య, గెడ్డతో సహా. ప్యాకెట్ కాస్ట్ ఎంత ఉంటుందన్న? దీని కాస్ట్ వచ్చేసి 1350 రూపాయల నుంచి 1450 రూపాయలు ఉంటుంది సుమారుగా. ఎన్ని గ్రాములు అది? మోతాది 36 గ్రాములు. థ్యాంక్ యూ సార్. నమస్తే. మాస్క్ మీ పేరు చెప్పండి, మీ కంపెనీ సంబంధించిన ప్రోడక్ట్. అగస్త్య అగ్రో లిమిటెడ్ సార్. అగస్త్య అగ్రో లిమిటెడ్ అండి, సికింద్రాబాద్ కంపెనీ, తెలంగాణ మ్యానుఫ్యాక్చరింగ్. అగస్త్య అగ్రో లిమిటెడ్ సార్ పెట్టి 20 సంవత్సరాలు అవుతుంది. అన్ని రకాల జెంటిక్ పురుగు మందులు కానీ, తెగులు మందులు, కలుపు మందులు అన్ని రకాలు ఉన్నాయి సార్. సార్ ఏం కంపెనీ ఇది? అగస్త్య అగ్రో లిమిటెడ్ అండి. ఏంటి పని చేస్తుంది? ఇది మామూలుగా ఇది వచ్చి ఫైర్ పాక్స్ వచ్చింది, పైపెంతులు 2 కలిపి ఉంటుంది సార్. ఇది పురుగుకి, నల్లికి, ముడతకి సార్. తెల్లదోమ కూడా పనిచేస్తుంది సార్. ఇది ఆస్కా సార్ పైమెట్రోజిన్. ఇది అగ్గి మామూలుగా వరిలో వచ్చే దోమకండి. సుడిదోమ. ఏ పంట? వరి పొలంలో వచ్చి సుడిదోమకి. వరి పొలంలో సుడిదోమ పనిచేస్తుంది. నల్లదోమ, సుడిదోమకి సార్. టైం తగ్గి 75%. ఇది కూడా దోమ ఎక్కువగా ఉన్నప్పుడు దాంతో పైమెట్రోజిన్తో కాబట్టి కలుపుకుంటే స్పీడ్గా దోమ రాలిపోవడానికి పనిచేస్తుంది సార్. ఆల్ట్రాన్ సార్. ఇది ఐస్ట్రోబిన్, టెబ్యూకోనజోల్. ఏంటి పని చేస్తుంది? ఈ అన్ని పంటల్లోని మామూలుగా మన కుళ్ళు తెగులకి, మచ్చకి, అన్ని పత్తి చేను, మిరప చేను, వరి పొలాలు, అన్నిటికి సార్. తెగులు అన్నట్టు రాకముందు కొట్టుకుంటే ఎర్లీ స్టేజ్లో అన్ని రకంగా ఉంటాయి సార్. పంట కూడా దిగుబడి బాగుంటుంది. ఇది నాన్-ఎఫ్ అనే సిల్వర్ నానో టెక్నాలజీ సార్. ఇది ఇజ్రాయిల్ ఇంపోర్టెడ్ అండి. ఏంటి దాని ప్రత్యేకత? ఇది వచ్చి తెగులు మందు సార్. ఇది
అంటే ఇది కెమికల్ కాదు సార్, ఇది సిల్వర్తో తయారవుతుంది సార్. సిల్వర్ నానో ఏ టెక్నాలజీ పంటలకు పనిచేస్తుంది? అన్ని రకాల పంటలకి వాడుతుంది సార్. తెగులు మందు ఇందులో చిన్న ప్యాకెట్ ఉంటుంది సార్, ఫ్లెక్స్. అది ముందు కలిపిన తర్వాత ఇది కలపాలి సార్, లేకపోతే ఇది కరగదండి. అంటే లేట్గా కరుగుద్ది. అంటే రైతులకు ఇచ్చేటప్పుడు అమ్మేటప్పుడు చెప్తారు కదా. అది చెప్పాలండి కంపల్సరీగా, అది చెప్పే ఇస్తామండి. ఇది అన్ని రకాల తెగులకి మామూలుగా పంట కూడా నాణ్యంగా ఉండడానికి అన్నిటికీ బాగుంటుంది సార్ దిగుబడికి. ఇదేంటి, దేని స్పెషల్? ఆల్ఫార్మర్ సార్, ఇది వరిలో వచ్చి పాము పొడకి కుళ్ళు తెగులు సార్. వరి పొలానికి సంబంధించి వరి పొలానికి సార్. ఏమేమిటి పనిచేస్తుంది ఇది? పాము పొడకి కుళ్ళు తెగులు సార్. రమిస్టర్ టాప్ అండి, ఇది తెగులు మంది అండి. ఏ పంటలకి? అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు సార్. అజిస్ట్రోబిన్, డెఫికోరజల్ 2 కలిపి ఉంటాయి సార్ ఇందులో. ఏంటి, ఏ కీటక నివారణ? తెగులు మందు సార్. తెగులు మందు. తెగులు మందు అన్ని రకాల తెగులకి సార్. నేలకొండపల్లి మండల కేంద్రం, నేలకొండపల్లి గ్రామం, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. థ్యాంక్ యూ సార్. ఇది దేనికి సంబంధించిన పాము ఫీల్? పొడకు సార్ ఇది. FEL అగస్త్యా ఫీల్. దేనికి యాంటామైసిన్ సార్ ఇది. ఏమిటి పనిచేస్తుంది ఇది ఫీల్? పాము పొడ తెగులకి కుళ్ళు తెగులు తెలుసారా, యాంటీబయాటిక్. కంపారాక్సిమేట్ నైనా కంపారాక్సిమేట్. ఏంటి పని చేస్తుంది ఇది? ఇది ఎక్రిసైడ్ సార్, అంటే నల్లి మంది అండి, ఎర్రనల్లికి సార్. దీంట్లో ఏ పంట? ఏ వ్యాపారం అంతా ఏ కొట్టుకోవచ్చు. పంటలోనైనా ఎర్రనల్లి ఉంటే ఇది కొడతారు. ఇవి 2 కూడా ఎర్రనల్లి పనిచేస్తాయి సార్. అదేం కంపెనీ? ఇది కూడా 2 అగ్రెస్తాయి సార్. 2 ఇది ఎర్రనల్లి. ఎప్పుడు, అది ఎప్పుడు? 2 ఏ స్టేజ్లోనే కొట్టుకోవచ్చు సార్. ఇది కాపర్ గేట్, ఇది కంపారాక్సిమేట్. అంటే ఈ పంటల్లో ఏమన్నా వేరియేషన్ ఉంటుందా? పత్తికి కొట్టాలి, దీనికి లేదు సార్, దేనికి వేరియేషన్ ఏమి రాదు సార్. 2 తెగులు 2 పని చేస్తాయి. 2 నల్లి మంది 2 దానికి సంబంధించి పని చేస్తాయి. ఏ మందు కూడా కొట్టిన తర్వాత వెంటనే మళ్ళీ 2వ సారి అది కొట్టకూడదు సార్. ఇది మార్చి కొట్టుకోవాలి. ఇది మ్యాచ్ సార్. థైమెథాక్సిమ్, లాంబ్డాసైలోత్రిన్. థైమెథాక్సిమ్, లాంబ్డాసైలోత్రిన్ సార్. పురుగు మందు, తెగులు మందు 2 కలిపి ఉంటుంది సార్. పురుగు ఏ స్టేజ్లో ఉన్నా మనకి పనిచేస్తుంది సార్. పెర్మెత్రిన్ సార్, ఇది ఊరిలో కానీ ఏ క్రాప్లో ఉన్నా మన ఎర్లీ స్టేజ్లో ఆల్మెట్రిన్, పెర్మెత్రిన్. పారామెట్రిన్ 25. ఏంటి దీని ప్రత్యేకత? ఇది పురుగు మన ఎర్లీ స్టేజ్లో మనం అన్ని క్రాప్లలో ఇచ్చుకోవచ్చు సార్. వరిలో కానీ వరి, ఇంకా వరి, వాళ్ళ చిరుధాన్యాలు, వాళ్ళ పెసర, మినుము, కదిలి, పత్తి. ఎంత లీటర్కి, అదే ఎకరానికి ఎంత కొట్టాల్సి వస్తుంది? 3 ఎకరాల లీటర్ సార్. 3 ఎకరాలకి లీటర్ సార్. 300 ml అయితే ఎకరానికి సరిపోతుంది. 300. ఈ బాటిల్ 3 ఎకరాలకు వస్తుంది. 3 ఎకరాలకు వస్తుంది సార్. కాట్రా పైడోక్లోరైడ్ అండి, ఇది వచ్చి వరిసేలో అండి. వరిసేలో మోపురికి, ఆకుముడతకి పనిచేస్తుంది సార్. ఇది మళ్ళీ వచ్చి మొంగగా వచ్చి కాయ పుచ్చు దగ్గరికి వాడుతుంది సార్. ఓకే, జెనెటిక్ ఉన్నాయా ఇంకా? జెనెటిక్స్ ఉన్నాయి సార్. ఇది లాంబ్డాసైలోత్రిన్ 4.9 CS అండి. మోపురికి, పచ్చిపురికి పనిచేస్తుంది. ఏ పంటలకి? మామూలుగా ఊరిలో ఎక్కువ వాడతారు సార్. వరిలో ఎక్కువ సార్ ఇది. తర్వాత మామిడి తోటల్లో ఎక్కువ వాడతారు. ఇంకా కలుపు మందులు ఏమైనా ఉంటే చెప్పండి. పిండి మెత్తలు సార్, ఇది ఎంత బాటిల్? ఎంత లీటరా 2 లీటర్? 700 ml సార్. ఇది 700 ml. ఎంత మామూలుగా మనం విత్తనం వేసిన తర్వాత మన పత్తి చేనుకి, పెసర చేనుకి, వీటికి మనం పత్తి వేసిన ఇది స్ప్రే చేయటమా? స్ప్రేయింగ్ సార్. ఇది స్ప్రేయింగ్ అన్న చేయొచ్చండి, ఇసుకలో కలిపి చల్లటం? ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు సార్. స్ప్రేయింగ్ అన్న చేయొచ్చండి. ఇసుకలో ఎకరానికి వరి పొలంలో అయితే ఇసుకలో కలిపి చల్లుతాము. ఇసుకలోనే మామూలుగా అయితే వరి పొలంలో అయితే ఇసుకలో ఎంతకు వస్తుంది ఇది? 1 ఎకరానికి వస్తుంది సార్. 700 ml ఎకరానికి. ఎంత దీని కాస్ట్? దీని కాస్ట్ వచ్చి 750 రూపీస్. ఓకే, కలుపు బాధ కంటే ఇది కలుపు ఇంకా సార్. అదే కలుపు స్టార్టింగ్లో వేస్తారు. అయినా నాకు ఐడియా ఉన్నది. ఓకే సార్. గోల్డ్ ఇది దేనికి సంబంధించింది? ఊరిలో కలుపు వచ్చిన దానికి కొట్టింది సార్. ఇది
వరికి ఏం ప్రాబ్లం కాదు ఇది కూడా. వరకు ప్రాబ్లం ఉండదు సార్. నాన్ గోల్డ్ అంటే ఏంటి సార్ ఇది? ఇది కొడితే ఎకరానికి ఎంత పడుతుంది ఇది? ఎకరానికి 100 ml సార్ ఇది. దీంతో పాటు ఆల్ మిక్స్ ఉంటుంది సార్, ఏ మిక్స్ అది ఇది కలుపుకుంటుంటే అన్ని కలుపు మందులు అన్ని కలుపులు ఇది అవుతాయి సార్ తోట పూర్తిగా. అంటే మనం 20 రోజులు దాటిన తర్వాత కొట్టుకోవాలండి. పారాకట్ ఎక్కువ రండి ఎమర్జెన్సీ. ఇదేంటి స్పెషలైజేషన్? మెట్రో టాప్ అండి, మెట్రోబిజన్ ఇది. చెరుకు తోటలో కలుపు కొడతారు సార్. ఇది 240 కలిపి కొడతారు కలుపు కోసం. ఈ 2 మందులు చెరుకు తోట కలిపి కొడతారు. ఏమిటికి పనిచేస్తుంది ఈ రెండు? చెరుకు తోటలో అన్ని రకాల కలుపు. ఈ ఆకు జాతి ఇది పనిచేస్తుంది సార్. కలుపు కోసమా? కలుపు సార్, కలుపు మందులండి ఈ 2. కంటిన్యూ అనేసి దేనికి పనిచేస్తుంది సార్? గ్రోత్ సార్, అన్ని క్రాప్లకి వాడుకోవచ్చండి గ్రోత్. ఏ స్టేజ్లో కొట్టాలి? మనం ఇంచుమించుగా 20 రోజుల నుంచా? పంట 20 రోజుల నుంచి కొట్టుకోవచ్చు. మన అవసరాన్ని బట్టండి. నీటి అతను తట్టుకుంటుందండి. క్రాప్ కూడా బాగా వస్తుంది. టెక్నికల్ ఆల్జోల్ సార్, ఇది ట్రాపిక్ ఆల్జోల్. ఏమి ఆల్జోల్స్ దేనికి పనిచేస్తాయి? ట్రాపిక్ ఆల్జోల్ సార్, ఆల్జోల్ పాము పొడకి, గింజ షైనింగ్కి దీనికి వాడతారు సార్. ఏంటండి? పాము పొడ అండి. పాము పొడకి గింజ పాలు పోసుకోవడానికి అండి. రుచి కాయ మన గింజ అన్ని ఏకరీతిలో పాలు పోసుకోవడానికి కూడా పనిచేస్తుంది తింటాను సార్. మీ కంపెనీ పేరు, మీ ప్రోడక్ట్స్ ఏంది స్పెషలైజేషన్, వాటి ప్రత్యేకతలు చెప్పండి. అంటే దేని తరపు మీరు? సార్ చెప్పండి మీ పేరు. నమస్కారం అండి, నా పేరు ఎన్ దామోదర్రావు, విజయశ్రీ అగ్రో కెమికల్స్, హైదరాబాద్. ఓకే, మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ వాటి ప్రత్యేకతలు చెప్పండి. మా కంపెనీలో ప్రధానమైన ఉత్పత్తులు ఏంటంటే స్వర్ణఫలం. ఈ స్వర్ణఫలం అనేది సూక్ష్మ పోషక పదార్థం. ఏంటి దీనికి ప్రత్యేకత ఏంటి సార్? ఇది మైక్రోన్యూట్రియంట్ అంటే దేనికి పనిచేస్తుంది ఇది? సూక్ష్మ పోషక పదార్థం. సూక్ష్మ పోషక లోపాలను సవరించడానికి ఉపయోగపడుతుంది. ఏ పంటలకి? అన్ని పంటల్లో. ఏ స్టేజ్లో వాడాలి దాన్ని? ఎన్నో రోజులకి పంట వేసిన తర్వాత ఎన్ని రోజులకి గింజ వేసిన నెల నుంచి వచ్చే లోపాలకి పైన స్ప్రే చేయడం జరుగుతుంది. అలాగే భూమిలో అన్ని రకాల ఫర్టిలైజర్లో కలిపి వేయడానికి సాయిల్ అప్లికేషన్ కూడా ఉంది. తీసుకోండి, అది కూడా తీసుకోండి. సాయిల్ అప్లికేషన్ రూపంలో కూడా ఉన్నది. ఇది భూమిలో వేస్తారు. 10 కేజీలు వేయాలి. ఎకరానికి 10 కేజీలు. 10 కేజీలు. ఎంత ఎకరానికి 10 కేజీలు అంటే ఎంత అవుతుంది దీని కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి 700 రూపాయలు. 700 ఎకరానికి. తర్వాత నెక్స్ట్ ఇది ఏంటి దీని ప్రత్యేకత ఏంటి సార్? విజయం. ఏంటి దీని ప్రత్యేకత? ప్యూర్ అమినో యాసిడ్ ప్లస్ ఏంటి పనిచేస్తుంది? పూత రావడానికి, పెరుగుదలకి మంచిగా. ఏ పంటలు సార్? అన్ని పంటలకి. ఇంకా తర్వాత ఇది ఫార్ములా 6 సానెక్స్ చిలేటెడ్ మైక్రోన్యూట్రియంట్. అన్ని చిలేట్ ఫామ్లో ఉంటాయి. కూరగాయల మొక్కలు లాగా ఏం పంటలకి? అన్ని సూక్ష్మ పోషక లోపాలకి ఉపయోగపడుతుంది. తర్వాత ప్యూర్ చిలేటెడ్ ఐరన్. ఇది అన్ని పంటలు ఇనుము లోపానికి, అన్ని కూరగాయలు, పొద్దుతిరుగుడు, ఇనుము లోపానికి పనిచేస్తుంది. శనక్కాయలు, అన్ని మామిడికాయలు, అన్ని రకాల పంటలు. తర్వాత చిలేటెడ్ జింక్ ఎందులో లోపానికి ఉపయోగపడుతుంది. జింక్ లోపం ఎంత ఎకరానికి ఎంత పడుతుంది? ఎకరానికి 100 గ్రాములు. ఎకరానికి 100 గ్రాములు. ఎందులో కలపాలి? దేంట్లోనే స్ప్రే చేయాలా? స్ప్రే చేయడం. తర్వాత బోరాన్. ఇది దేనికి పనిచేస్తుంది సార్? బోరాన్ లోపల ఇది ద్రాక్షకాయలు, టమాటాలు, క్యాబేజీ, పండ్లు ఉన్నాయి. దేనికి వేస్తారు? అన్ని పంటల్లో బోరాన్ లోపాన్ని సవరించడానికి స్ప్రే చేయొచ్చు. నెక్స్ట్ స్వర్ణమాల ఫార్ములా 4. ఓకే, ఇది పత్తి, మిరప, పొద్దుతిరుగుడు, వరి, మొక్కజొన్న ఉన్నాయి ఇక్కడ. అన్ని రకాల పంటల్లో సూక్ష్మ పోషక లోపాలకి పైన ఎకరానికి 500 గ్రాముల చొప్పున స్ప్రే చేయాలి. ఎన్ని రోజుల తర్వాత నుంచి స్టార్ట్ చేస్తారు దీన్ని? పంట వేసిన 15 రోజుల నుంచి చివరి దశ వరకు ఏ టైంలో అయినా స్ప్రే చేసుకోవచ్చు. ఓకే.
నెక్స్ట్ శానిక్స్. ఇది దేనికి పనిచేస్తుంది సార్? ఇది పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్ కలిసిన మిశ్రమం. ఇది పంటలో పొటాష్ లోపానికి, మెగ్నీషియం లోపానికి సవరించడానికి ఉపయోగపడుతుంది. ఓకే సార్. తర్వాత ఇది రేడాన్. రేడాన్. వేప ఆధారిత అయినటువంటి బయోపెస్టిసైడ్. రేడాన్ దేనికి పనిచేస్తుంది ఇది? ఇది గుడ్డుని నివారించడానికి, ఏ పంటలు సార్? అన్ని పంటల్లో నివారించడానికి, ప్లస్ మనకి దోమ యొక్క ఉధృతిని తగ్గించడానికి అన్ని రకాల క్రిమిసంహారక మందుల్లో కలిపి వాడినట్లయితే వాటి ప్రభావం కూడా పెరుగుతుంది. మిగతా ఒక క్రిమిసంహారక మందులు ఏవైతే పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఉన్నాయో వాటిలో కలిపి వాడినట్టయితే ఈ రేడాన్ని వాటి యొక్క పనితనం కూడా పెరుగుతుంది. పంటకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుడ్డుని ఈ దోమ తెల్లదోమ, పెనుబంక లాంటివి కూడా కంట్రోల్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇవి వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్. వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్లో ఇది 319, తర్వాత మీకు వచ్చేసి 13045, తర్వాత 1261, తర్వాత 5234, తర్వాత 0050 అంటే ప్యూర్ పొటాష్ ఇది, తర్వాత కాల్షియం నైట్రేట్. ఇవి పంటలో పైన స్ప్రే చేయొచ్చు, డ్రిప్ ఇరిగేషన్లో ఇవ్వచ్చు. ఎకరానికి పై స్ప్రే చేసినట్టయితే ఈ వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ని ఎకరానికి కేజీ చొప్పున స్ప్రే చేయాలి. భూమిలో ఇచ్చినట్టయితే ఎకరానికి 3 కేజీల చొప్పున డ్రిప్లో ఇవ్వాలి. తర్వాత మెగ్నీషియం సల్ఫేట్. పంటలో మెగ్నీషియం లోపాన్ని సవరించడానికి వాడతారు దీన్ని. ఈ మెగ్నీషియాన్ని ఎకరానికి కేజీ చొప్పున పత్తి, మిరప, మిగతా అన్ని రకాల పంటల్లో ఉపయోగించవచ్చు. తర్వాత అవార్డ్. ఇది మా కంపెనీలో కొత్త ఉత్పాదన. ఇది డ్రిప్ ఇరిగేషన్లో సూక్ష్మ పోషకాల నివారణకి డ్రిప్ ఇరిగేషన్లో ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. డ్రిప్ ఇరిగేషన్లో ఎకరానికి ఏ పంటకైనా కానీ 5 కేజీల చొప్పున ఇవ్వాలి. నెక్స్ట్ ఇది ఊర్జ. ఇది ఫ్రూట్ స్పెషల్. పండ్ల తోటలు, పండ్ల తోటలు మామిడి, చెరుకు, పోతే బత్తాయి, సిట్రస్ ఇట్లాంటి జామ, దానిమ్మ లాంటి పంటలలో భూమిలో వేయడానికి ఎకరానికి 10 కేజీల చొప్పున ఎటువంటి ఎరువులైనా కలిపి వాడవచ్చు దీన్ని. ఊర్జ. పండ్లు మంచి పక్వానికి రావడానికి, అత్యధికంగా ఫలసాయం రావడానికి ఇది ఉపయోగపడుతుంది. భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలను నివారించి అధిక దిగుబడికి ఉపయోగపడుతుంది. భూమి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అన్న థ్యాంక్ యూ, చాలా సమాచారం చెప్పారు మీ కంపెనీకి సంబంధించి. మా కంపెనీలో ఉత్పాదనలన్నీ భూమి యొక్క సేంద్రియాన్ని పెంచడానికి ఉపయోగపడుతున్నాయి. భూమి యొక్క సూక్ష్మ పోషకాల నివారణకి ఉపయోగపడుతున్నాయి. ఈ విధంగా మా భూమిని దెబ్బతినకుండా మా కంపెనీలో ఉత్పత్తులు ఉపయోగపడుతున్నాయి. రైతుకి కూడా అలాగే అధిక ఉత్పాదనకి ఉపయోగపడుతున్నాయి. అలాగే మేము గత 40 సంవత్సరాల నుంచి రైతు సేవలో నిమగ్నమై ఉన్నాము. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. గరిడేపల్లి సత్యనారాయణ.